ఈ వీక్ నాకు చాలా మంది పేషెంట్స్ ఏదో పార్లర్లో క్రీమ్ తీసుకున్నామని, క్లోబెట్జియం అని, బెట్నసాల్ సి అని, స్కిన్ లైట్ అని, స్కిన్ షైన్ అని చాలా క్రీమ్స్, లేకపోతే అన్నోన్ క్రీమ్స్ కొంత పార్లర్స్ అని తీసుకొని యూజ్ చేసి అది ఆపేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్తో ప్రజెంట్ అయ్యాయి. అసలు ఈ క్రీమ్స్ ఏంటి, అసలు దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఇవన్నీ స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్స్. ఇవి మనకి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ దొరకడం వల్ల యూజువల్గా అందరూ వాడేస్తూ ఉంటారు. ఇది వాడిన 1 వీక్ ఆర్ 2 వీక్స్లో చాలా మంది బాగా ఫెయిర్ అయిపోయారని చెప్పేసి బాగా కంటిన్యూ చేస్తారు. బట్ దీంట్లో స్టిరాయిడ్ ఉండడం వల్ల మీకు యాక్నే వచ్చేస్తుంది, రెడ్నెస్ వచ్చేస్తుంది, అండ్ ఎండలోకి వెళ్తే బాగా ఇరిటేషన్, ఫోటో సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది, అండ్ అన్వాంటెడ్ ప్లేసెస్లో హెయిర్ అంతా కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఎవరైనా ఇది వాడదాం అనుకుంటే అసలు యూజ్ చేయొద్దు. ఆల్రెడీ వాడిన వాళ్ళు సడన్గా ఆపకుండా జస్ట్ 1 hour per day యూజ్ చేస్తూ నెమ్మదిగా వీక్లీ వన్స్ 15 daysకి వన్స్ అలా యూజ్ చేసి నెమ్మదిగా ఆపేసేయండి. దగ్గరలో డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ స్కిన్కి తగ్గట్టు ఒక మంచి క్లెన్జర్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ వాడితే అట్లీస్ట్ దీనివల్ల డ్యామేజ్ అయిన స్కిన్ కొంచెం రిపేర్ అవ్వచ్చు. సో ఇలాంటి క్రీమ్స్కి ఎప్పుడు నో చెప్పండి. థ్యాంక్ యూ అండ్ ఫాలో ఫర్ మోర్.